చేతులను పైకెత్తి నిర్గమకాండములో వాక్యం రాయబడుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధముకు వెళ్ళిపోతూ ఉన్నారు. 6 లక్షల మందిలో యుద్ధము చేయగలిగినటువంటి వ్యక్తి, యుద్ధము నేర్పగలిగినటువంటి వ్యక్తి మోషేనే. మోషే కొండ ఎక్కి 2 చేతులను ఆయన పైకెత్తాడు. నిర్గమకాండము 16. దేవుడు వారి పక్షమున నిలబడ్డాడని రాయబడుతుంది. ఎక్కడైతే 2 చేతులను ఎత్తుతారో దేవుడు వారి పక్షమున ఆయన నిలబడబోతూ ఉన్నాడు. మోషే ఎప్పుడైతే అయ్యా వృద్ధాప్యము కలిగిన వాడని, ఈ శరీరము సహకరించటం లేదని 2 చేతులను దించాడో, ఇశ్రాయేలు ప్రజలు యుద్ధములో ఓడిపోతూ ఉన్నారు. ఇది మిగిలి అనుకూలమైనటువంటి సమయం. విశ్వాస వికాస సభల ద్వారా రేపు నీది కాదని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. రేపు ఏమి జరగబోనో నీకు తెలియనని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. కుమారా, మిగిలి అనుకూలమైనటువంటి సమయం ఇదే. ఈ సమయము దాటిపోతే పరలానికి రాదు. పుట్టి గుడ్డివాడైనటువంటి భర్తమై రోడ్డు పక్కన కూర్చొని అయ్యా ఏం జరుగుతూ ఉందన్నాడు. అయ్యా ఈ మార్గము గుండా యేసు ప్రభువుల వారు వెళుతూ ఉన్నారు. అయ్యో యేసు ప్రభు వెళుతూ ఉన్నాడా? ఆయన వెళితే మళ్ళా రాడేమో, ఆయన ఈ మార్గము గుండా వెళ్ళిపోతే మళ్ళా రాడేమో అని గట్టిగా కేకలిస్తున్నాడు. యేసు ప్రభు నన్ను కరుణించయ్యా, యేసు ప్రభు నన్ను కరుణించయ్యా అని గట్టిగా కేకలిస్తున్నాడు. ఈ సమయము దాటిపోతే మరలా రాదు. మనందరము కూడా దేవుని పిలువు. ఈ మోషే 2 చేతులను ఎత్తినప్పుడు ప్రజలు యుద్ధములో గెలుస్తూ ఉన్నారు. నాకు తెలుసు ఉదయకాలం నుండి అందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చొని నిలవబడి, ఈ శరీరమే మనకు శత్రువుగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రికలో రాస్తూ ఉంది, నీ శరీరమే నీకు ఒక శత్రువు. దేవునితో ఐక్యము కాకుండా, దేవుని ప్రార్థనలో ఉండకుండా, దేవుని ఎదుట నీవు ప్రార్థించకుండా చేసే మొట్టమొదటి శత్రువు మన శరీరమే. శరీరాన్ని దేవుని సన్నిధిలో నువ్వు ఏకాగ్రతగా ఉంచగలిగితే 2 చేతులను ఎత్తి మోషే కింద పడిపోతున్న సమయంలో అహరోను ఆరా ఇద్దరు కూడా వచ్చి 2 చేతులను ఎత్తుకొని ఆయన ఉంటూ ఉండగా దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు 2 చేతులను ఎత్తుతూ ఉండగా అందరూ కూడా 2 చేతులు ఉన్నాళ్ళు పైకెత్తండి. నీ పక్షాన దేవుడు నిలబడబోతూ ఉన్నాడు. అప్పుబాధలన్నీ ఉన్నాయా? దేవుడు నీ పక్షాన్ని నిలబడబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో అనేకమైన మాంత్రిక శక్తులు ఉన్నాయా? అనేకమైనటువంటి రోగములతో, వేదనలతో నువ్వు ఓడిపోతూ ఉన్నావా? నీ బిడ్డలు ఎంత చదివినా అయ్యా ఉద్యోగాలు లేకుండా త్రాగుడు వ్యసనాల వరకు చిన్న వయసులోనే నా బిడ్డలు పాడైపోతూ ఉన్నారని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈరోజు దేవుని సన్నిధిలో నేను నిలబడితే దేవుడు నీ చేతులను పట్టుకోబోతూ ఉన్నాడు. చేతులు లేపిన నిన్ను దేవుడు నీ పక్షాన నిలవబడిపోతూ ఉన్నాడు. అయ్యా నువ్వు నా పక్షమున ఉండగా, అయ్యా నా పక్షమును ఉండగా నాకు విరోధి ఎవడయో అని పౌలు గారు అంటూ ఉన్నారు. అది రోగము, క్షామము, యుద్ధము ఏదైనా నా ఎదురుగా అది నిలబడలేదయ్యా. ఈరోజు నీ పక్షమున దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీ కుటుంబం తరపున దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీ బిడ్డల జీవితంలో దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ఆగిపోయినటువంటి నీ కుటుంబం పైన దేవుని యొక్క దీవెనలను దేవుడు ఈ ప్రాంగణములో దేవుడు తెరవబోతూ ఉన్నాడు. పాపము చేత గూడు కట్టుకున్నటువంటి దేవుని ఆశీర్వాదములను దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ప్రభువా అయ్యో ఎంతో మంది నా కోసం యుద్ధం చేసిన మేమందరము కూడా ఓడిపోయామయ్యా. మా కోసం యుద్ధం చేయ. అందరము కూడా యుద్ధము యెహోవాదే. ఇన్ని రోజులు కూడా ఎన్నో కష్టపడి యుద్ధములో నువ్వు ఓడిపోయావు. కానీ దేవుని నీ పక్షమున ఉంచుకొని ప్రభువా నా కోసం యుద్ధం చేయవని మనందరము కూడా యుద్ధము యెహోవా దేవుని మనందరము కూడా గట్టిగా పాటలు పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ పాడదామా? గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఇక్కడ చప్పట్లు కొడితే అపవాదైనటువంటి సాతానుడు మన మధ్యలో నుండి పారిపోవాలి. గట్టిగా మీ బిడ్డల జీవితములు ఆగిపోయినటువంటి ప్రతి దీవెనలను దేవుడు కుమ్మరింప చేయాలి. మీ కుటుంబ జీవితంలో ఆగిపోయినటువంటి ప్రతి ఆశీర్వాదమును మీరు కూడగట్టుకొని మోయలైనటువంటి దీవెనలతో మీరు ఎక్కడించాలలా. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మనందరం కూడా పాడుతున్నాం. యుద్ధమో యెహోవాదే, 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 యుద్ధమో యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రభువా, ఇన్ని సంవత్సరములు కూడా ఈ యుద్ధములు ఓడిపోయానయ్యా. నా భర్త త్రాగుడు జీవితంతో వేసారిపోయాను. చనిపోదామనుకొని చాలా మంది ఈ ప్రాంతంలో ఉన్నవారు ఉన్నారు. ఇక ఈ జీవితం చాలు, చనిపోతే చాలు. ఈ బిడ్డలతో వేసారిపోయి, భర్తతో వేసారిపోయి చనిపోదామనుకున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ నీ తరపున దేవుడు ఈరోజు యుద్ధము చేయడానికి నీ కుటుంబం ముందు దేవుడు నిలబడబోతూ ఉన్నాడు. గట్టిగా గట్టిగా మనందరము కూడా చప్పట్లు కొట్టుకుంటూ, ప్రభువా, నా కుటుంబంలో ఓడిపోయినటువంటి సందర్భాలు జ్ఞాపకం ఉంచుకుంటున్నానయ్యా. నా పక్షాన నిలవబడి అయ్యా, నా భర్త జీవితంలో త్రాగుడు జీవితాన్ని మానిపోయ్యా. నా బిడ్డలు మంచి భవిష్యత్తును దయచేయని ఈ కుటుంబ జీవితము కోసము దేవుని జవాబు పొందుకునేంత వరకు కూడా ఈ ప్రాంతంలో మనందరము కూడా గట్టిగా నిలబడాలి. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నీ ముందు యెరికో గోడ లాంటి సమస్యలన్నీ కూడా నీ కుటుంబం ఉన్నా. ఇజ్రాయేలు ప్రజలు యెరికో గోడలను చూసి భయపడ్డారు. కుటుంబంలో సమస్యలను చూసి భయపడి పారిపోవద్దు. యెరికో గోడలను చూసినటువంటి అహరోనీలందరూ కూడా అన్నారు, ఇదిగో ఈరోజు మీరు ఆ గోడ చుట్టూ తిరిగి ప్రార్థించి పాటలు పాడండి. మీ పాటల ద్వారా యెరికో గోడలు పడిపోయిన విధముగా ఇక్కడ పాటలు పాడుతున్న ప్రతి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. పాటలు పాడగానే నిలువెత్తున్నటువంటి యెరికో గోడలు సైతము దేవుడు పడగొట్టగా, దేవుడు మీ జీవితంలో కూడా ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో దేవుడు మీకు అడ్డుగా ఉన్న ప్రతి గోడను దేవుడు ఈ రోజు పడగొట్టబోతూ ఉన్నాడు. అందరం కూడా గట్టిగా పాటలు పాడుకుందాం.
ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా 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 అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము అందరూ కూడా కలిసి పాడదాం. యుద్ధము యెహోవాదే 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 గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఈ యుద్ధములో దేవుడు మనతో పక్షాన ఉండాలని ఇశ్రాయేలు ఏమి చేతకాని వారు పోతూ ఉండగా వారు చేతులు ఎత్తుతూ ఉండగా దేవుడే వారి పక్షాన యుద్ధం చేయగా మన జీవితంలో కూడా దేవుడు యుద్ధాలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అది శారీరకమైనటువంటి యుద్ధమైనా సరే, సమస్యల యుద్ధమైనా సరే, అపవాదులైన యుద్ధం సరే, నీ రోగమైన సరే, నీ పిల్లల జీవితంలో ఏదైనా సరే దేవుడు యుద్ధము చేయనటువంటి దేవుడు. ఇదిగో దేవుడు మన పక్షములు మన మధ్యలోకి రావాలని మనందరం కూడా గట్టిగా ప్రార్థన చేస్తున్నాం. యుద్ధము యెహోవాదే 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా. 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 అలిసిపోయారా? అలిసిపోలేదా? దేవుని కృతజ్ఞత గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఆనందంగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. అసలు మాకు ఏ బాధ లేదన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 9 సంఖ్య అంట 8వ సంఖ్యని చంప మీద కొట్టిందంట. ఏ సంఖ్య? 1 2 వచ్చారా అమ్మా? చెప్పండి. 9 ఎవరిని కొట్టింది? 8 కొట్టిందంట. 8 అంట ఎందుకే నన్ను కొట్టావు అన్నదంట. ఆ 9 అన్నదంట నువ్వు నాకంటే చిన్నదాని కాబట్టి నేను కొట్టినా నేను అన్నదంట. ఆహా, అయితే చిన్నోళ్ళని కొట్టాలన్నమాట. ఈ 8 పోయి ఎవరిని కొట్టింది? అయ్యమ్మ నీకు బాగా తెలుసా అమ్మా? 7 కొట్టిందంట. 7 అడిగిందంటే ఏంది నన్ను కొట్టినావు అంటే 8 అన్నదంట నువ్వు నాకంటే చిన్నదానివి, విలువలేని దానివి, అందుకే నేను కొట్టినాను. ఓహో, అయితే చిన్నోళ్ళని కొట్టాలన్నమాట అని 7 ఎవరిని కొట్టింది? ఓయమ్మ మీకు ఎక్కాలు బాగానే వచ్చామో నాకంటే నువ్వు 6ను కొట్టిందంట. 6 ఎవరిని కొట్టింది?
5ని కొట్టింది, 5 పోయి 4 పోయి 3 పోయి 2 పోయి 1 పోయి 0 కాడికి వచ్చే కలయ్యా చేతులు దండం పెట్టి, విలువ లేని వాడినయ్యా నేను, విలువ లేని దాన్నయ్యా. నువ్వంటే 1, 2, 3, 4, 5కి విలువలు ఉన్నాయి, అవునా కాదా? 0 కేడని విలువ ఉందా? 0 మార్కులు వస్తేనే చీపురు కాడ తిరిగేసి కొడతారు మీ కొడుకుల్ని, అవునా కాదా? టీచర్లు 0 మార్కులు వచ్చినాయి అనుకోండి, చీపురు కాడ తిరిగేసిందా కొడతారు. విలువ లేదయ్యా నాకు, నీకు దండం పెడతా. అప్పుడు 1 అన్నదంట, నేను కొట్టను కానీ నువ్వేం చేయాలి? విలువ లేని దాని కాబట్టి వచ్చి ఆ పక్కమట కూర్చో, అప్పుడు నాకు విలువ పెరిగిద్ది. ఎవరి పెరిగిద్ది? 1కి నాకు విలువ పెరిగిద్ది అన్నదంట. ఈ 0 పోయి ఎవరి పక్కమట కూర్చుంది? ఎవరి పక్కమట కూర్చుంది? 1 పక్కమట కూర్చుంది. అప్పుడు 1కి విలువ పెరిగిందా లేదా? 9 విలువైనదా? 1 పక్కమట కూర్చున్న 0 ఈ 2 విలువైనయా? మనం ఏది ఉన్నా నువ్వెంత దీనంగా ఉంటావో, అవునా కాదా? ఎంత దీనముగా ఉంటామో దేవుడు మన జీవితంలో లేకపోతే మనం ఎంత సంపాదించినా మనందరం కూడా వ్యర్థమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైనా భోజనం చేయాలనుకుంటే భోజనం చేయొచ్చు, చిన్నపిల్లలు కానీ, బీపీ, షుగరు, అవునా కాదా? ఒకరోజు ఒక భార్య భర్తలు నా దగ్గరకు వచ్చి, మా ఇంట్లో నాకు బీపీ ఉన్నదండి అన్నాడు ఆయన. బీపీ అంటే ఏందిరా నాయన, అందరికీ బీపీ వస్తూనే ఉందిగా అన్న. ఆ బీపీ కాదు, బీపీ అంటే చెప్పరైందమ్మా, భార్య బాధితుడంట. ఏంటిది? ఇంకొక రోజు వచ్చింది, నాకు కూడా బీపీ వచ్చిందండి అన్నది. నువ్వే బాధితురాలు అమ్మ అన్న, భర్త బాధితురాలనండి అన్న. తల్లిదండ్రులు ఒకరు వచ్చారు, మాకు బీపీ వచ్చిందని అన్నారు. మీకేం బాధమ్మా? పిల్లలతో బీపీ, పిల్లలు కుటుంబం కలిసి వచ్చారు, మీకేం బీపీ అమ్మా? బంధువులతో బీపీ. ఇట చెప్పుకుంటూ పోతే బీపీ లేని వాళ్ళు ఎక్కడెవరు అన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.